హలో అందరికీ. నేనైతే ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అస్సలు చేయలేదు. అయితే నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటి అంటే, ఇక్కడ యూకేలో ఉన్న పేరెంట్స్కి, చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి, ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా. నాకు తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అని, ఎందుకంటే ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేసే ముందు అన్ని వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. సో నా ఫ్రెండ్ చేసిన మిస్టేక్ నేను చెప్తాను అన్నమాట. నా ఫ్రెండ్ నార్మల్గా నేను కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నా, తను ఏదో బాధపడుతూ అన్నీ ఏడ్చుకుంటూ ఇలా చెప్పిందనమాట. ఇట్లా పాప తినట్లేదని బెదిరించడము, అలా ఫోర్స్గా తినిపించడము అలా ఏమో చేసిందంట. నార్మల్ కొట్టలేదు, బట్ పాప మాత్రం స్కూల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఇట్లా కొట్టి తినిపిస్తుంది అది ఇది అని ఏదేదో చెప్పిందంట. బట్ నా ఫ్రెండ్ కొట్టలేదు, బెదిరించి తినకపోతే ఎలా అది ఇది అని నార్మల్గా ఫోర్స్ చేసి తినిపించింది, ఏదో చేసింది. బట్ స్కూల్కి వెళ్ళి పాప చెప్పడం మా మమ్మీ కొడుతుంది అని ఇలా చెప్పింది అనమాట. సో టీచర్స్ అయితే స్కూల్కి పిలిపించి, ఇదైతే సెకండ్ వార్నింగ్, నెక్స్ట్ టైం ఇలాగా రిపీట్ అవుతే మేము తీసేసుకుంటాం పాపని, ఇంకా మీకు ఇవ్వము అది ఇది అని చెప్పేసి ఇక మళ్ళీ వార్నింగ్ ఇచ్చారంట. తను వచ్చేసి ఏడ్చుకుంటూ ఇలా జరిగింది, అసలు ఏం చేయాలో ఏందో అర్థం కావట్లేదు, ఇది సెకండ్ వార్నింగ్, నెక్స్ట్ టైం ఇలా అవుతే తీసేసుకుంటామని చెప్పారు అది ఇది అని అంటే, ఫస్ట్ పాపకి చెప్తూ ఉండాలి, అయినా తినకపోతే వదిలేసేయి, ఆమెకు ఆకలి అయినప్పుడు అడుగుతుంది కదా, పాప మంచిగానే హెల్తీగా మంచిగానే ఉంది కదా, తనకు ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి అడుగుతుంది, అప్పుడు తినిపించు, ఫోర్స్గా ఎందుకు, తెలుసు కదా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, కొట్టకుండా కొట్టిందని చెప్తారు. ఇక్కడైతే స్కూలింగ్ అయితే అస్సలు బాగోదు, నాకైతే అస్సలు నచ్చదు. వాళ్ళ రూల్స్ ఏందో నాకు అస్సలు నచ్చదు. వాళ్ళే ఇంకా పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు, మమ్మీ డాడీ ఎప్పుడన్నా ఫైట్ చేసుకున్నా మీరు పోలీస్కి చెప్పండి, లేదా మమ్మీ డాడీ ఎవరన్నా మిమ్మల్ని కొట్టినా కూడా మాకు చెప్పండి, అది అని అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అండ్ చిన్న బాడీకి ఏమన్నా స్క్రాచ్ పడ్డా లేకుంటే ఏమన్నా అయినా కూడా అడుగుతారు అనమాట, ఏమైంది ఏంది, ఎవరన్నా కొట్టారా, మమ్మీ కొట్టారా, డాడీ కొట్టారా. ఇదంతా అస్సలు నాకు స్కూలింగ్ అయితే అస్సలు నచ్చదు. చిన్న ఏజ్లో ఏం నేర్పి. సో పిల్లల ముందు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు తినకుండా వదిలేసేయండి, వాళ్ళు ఆకలేసినప్పుడు వాళ్ళు తింటారు. వాళ్ళ ముందు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ అలా చెయ్యకండి. కొంచెం వాళ్ళు ఏమైనా తప్పు చేసినా సున్నితంగా కొంచెం బుజ్జగించి చెప్పండి. స్కూల్కి పంపించే ముందు కూడా ఇది అది అని కొంచెం నిదానంగా బుజ్జగించి చెప్పండి, లేదంటే స్కూల్కి వెళ్ళి ఇలా అలా అని చెప్పేస్తారు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా, ఇదైతే నా ఫ్రెండ్కే ఎప్పుడు కయ్య మొత్తుకుంటూ ఉంటుంది పిల్లల మీద, జాగ్రత్త అది